శ్రీ విద్యను ఉపాసించాలి అంటే మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి. మంత్రోపదేశం తీసుకోవాలి అంటే గురువుగారి దగ్గర కూర్చొని మంత్రం చెప్పుకోవాలి. గురువుగారు ఆయన నోటితో మంత్రం చెప్పాలి. మనం ఆయన చెప్పినటువంటి మంత్రాన్ని మన నోటితో మనం ఉచ్చరించాలి. దీన్నే ఉపదేశము అని అంటారు. అలా మంత్రోపదేశం తీసుకున్న తర్వాత మాత్రమే శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రాలు మనం జపం చేస్తూ ఉండాలి. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, గురువుగారు మేము శ్రీ విద్య నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాము, మీరు మాకు శ్రీ విద్య నేర్పిస్తారా? నేను సభాముఖంగా 10 మందికి తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, శ్రీ విద్య నేర్చుకోవటం ఏమిటయ్యా? శ్రీ విద్య నేర్చుకోవటం ఏమిటి అసలు? చాలామంది నేర్పుతామని చెప్పేసి డబ్బులు కూడా తీసుకుంటున్నారండి. వాళ్ళు ఏం నేర్పుతున్నారో నాకు తెలియదు నాయనా. శ్రీ విద్య అనేది గారడీ విద్య కాదు. నువ్వు దాన్ని కూర్చొని ప్రతిరోజు ఏం నేర్చుకోక్కర్లేదు. గురువుగారు మంత్రాన్ని చెప్తాడు, ఆ మంత్రాన్ని నువ్వు జపం చేయటం అంతే. మంత్ర సిద్ధి జరిగేదాకా ఆ మంత్రాన్ని నువ్వు జపం చేయాలి, అంతే శ్రీ విద్య అంటే. గురువుగారు చెప్పినట్టుగా మంత్రాన్ని నువ్వు జపం చేస్తూ వెళ్ళిపోవటమే. ఒకదాని తర్వాత ఒకటి నిన్ను ఉన్నతమైనటువంటి మెట్లన్నీ కూడా ఎక్కిస్తాడు మీ గురువుగారు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు శ్రీ విద్యని చెప్పుకోవాలి అనుకున్నప్పుడు, ఆ మంత్రాలు చెప్పుకోవాలి అనుకున్నప్పుడు నిష్ణాతుడైనటువంటి గురువు దగ్గర మాత్రమే చెప్పుకోండి. మా ప్రాంతాల్లో ఎవరు లేరు సార్ అని మాత్రం అనొద్దు. దేశంలో ప్రతి చోట, కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ప్రతి చోట శ్రీ విద్యాపరులు అనేక మంది ఉన్నారు. వీళ్ళల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర కూర్చోండి. సాధ్యమైనంత వరకు మీకు దగ్గరగా ఉన్నటువంటి గురువు దగ్గరే మంత్రోపదేశం తీసుకోండి. ఎందుకు అంటే మీకు ఏదైనా ఒక అనుమానం కనుక వచ్చినట్లయితే మళ్ళీ మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉండాలి. కాబట్టి మీకు కొంచెం అందుబాటులో ఉండే గురువునే వెతుక్కోండి. నాకు చాలా దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, గురువుగారు మేము మీ దగ్గరికి వచ్చి మంత్రాన్ని తీసుకుంటాము అని. మంత్రాన్ని తీసుకుంటారు, కానీ మీ అనుమానాలు ఎవరు సాల్వ్ చేస్తారు? అందుకని అలా కాదు, మీ దగ్గరలో ఉండేటటువంటి గురువుని, ఎవరో ఒకళ్ళు నిష్ణాతులైన వాడిని ముందు చూసుకుని ఆయన దగ్గర ఈ మంత్రాలు చెప్పుకోండి.